ఇండియాలో వెల్కమ్ టు అరుణ ఛానల్ అండి. ఇవి అరిసెలండి. అరిసెలని మనం బియ్యం ఎప్పుడు నానబోసుకోవాలి, ఎట్లా పట్టించుకోవాలి, పాకం వచ్చిందని ఎట్లా తెలుసుకోవాలి, అన్ని పర్ఫెక్ట్ కొలతలతోటి అరిసెలు తయారు చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదామండి. అరిసెలు ఖరాబు కాకుండా సూపర్ టేస్ట్ తోటి మెత్తగా వచ్చేటట్టు అన్ని కొలతలు సరిగా చూసుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి చూసుకుందాం. ఈ పండుగకు ఫుల్ పని ఉంది. పండుగకు అరిసెల కోసం షేరుంబావు బియ్యం పోసుకున్నా. నేను షేరుంబావు బియ్యాన్ని నిన్న ఈ టైంకు నానబోసుకున్నా. మళ్ళీ ఇదే టైంకు మంచిగా క్లీన్ చేసుకొని కొద్దిగంత బట్ట మీద ఎండబోసుకుంటే తర్వాత పిండి ఆడించుకోవచ్చు. ఇక షేరుంబావు బియ్యం అరిసెల కోసం తీసుకున్నా. రేషన్ బియ్యం నిల్వార పోసుకున్నాం కదా, మళ్ళీ కొత్త నిల్వ పోసుకొని కడుక్కోవాలి. ఫుల్గా పులిపెక్కిపోతుంటాయి ఆ నీళ్ళు, అవి తీసేసుకొని మళ్ళీ కొత్త నీళ్ళు పోసి కడుక్కొని బియ్యవారం పోసుకోవాలి. ఇప్పుడు ఒక బట్ట మీద ఉండి కొద్దిగా బట్ట మీద జరెండ పోసుకున్నాక మనం పిండి పట్టించుకోవాలి. అరిసెల కోసం ఇట్లా ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. మనం వడబోసి ఎండబోసిన తర్వాత కేజీంబావు బియ్యం కొంచెం వడబోసుకున్నాక అవి జల్లిబుట్టకి వేసుకున్న తర్వాత పట్టించుకోవాలి. మిల్లులైనా పట్టించుకోవచ్చు, మనం మిక్సీలోనైనా వేసుకోవచ్చు. మంచిగా ఇట్లా పిండి మనం ఇట్లా ఒత్తితే ఇట్లా ఉండాలి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం అరిసెలు చేసుకోవచ్చు. తేమ అనేది ఉండాలన్నట్టు పిండిలో ఇట్లా మనం ఒత్తితే ఇట్లా ఉండాలి. ఇట్లా ఉంటే మనకు అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు. మనకు బియ్యం అంతా ఓకే పట్టించుకొని పెట్టుకున్నాం కదా, ఇట్లా ఒత్తి పెట్టుకుంటే ఆ తేమ అనేది అట్నే ఉంటుంది, బయటికి పోకుండా. తర్వాత బెల్లం తీసుకున్న. కేజీంబావు బియ్యానికి కేజీ బెల్లం తీసుకున్నాండి నేను. ఈ కేజీ బెల్లాన్ని మనం పొయ్యి మీద పెట్టి కరిగించుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ మంచిగా బెల్లాన్ని మొత్తం తీసుకున్నాను. తీసుకొని మనం పొయ్యి మీద వేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. అవి పాలు అయితే అరిసెలు ఖరాబు కావు, మంచిగా వస్తాయి. అవి మనం చేసుకుంటా వీడియోలో చూద్దాం. ఓకేనా? ఎంత చేయరైన వాళ్ళకైనా చేయొస్తుంది. ఫస్ట్ నేను బియ్యం కడుక్కున్న కాంచి చూపించిన కదా, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముట్టించుకున్నాం కదా, ఇప్పుడు బెల్లాన్ని కరగబెట్టుకుందాం. బెల్లం కరగడానికి ఒక అర్ధపావు నీళ్ళు పోసేసుకున్నాం. దీంట్లో సగం నీళ్ళు, బెల్లం కరుగుతుంటుంది. మనం మధ్య మధ్యలో బెల్లాన్ని కలుపుతుండాలి. కరుగుతుంది కదా, దీన్ని కరిగేదాకా
బెల్లం పాకానికి వచ్చింది కదా. అయితే ఇప్పుడు ఇది మనకు అరిసెల పాకం రెడీ అయిందా లేదా అనేది మనం ఇట్లా తెలుసుకోవాలి. ఇంకా కొద్దిగా ఒక్క నిమిషం అంతే. ఓకే అండి, పాకం రెడీ అయిపోయింది మనకు. ఇట్లా ఇట్లా బాల్ లాగా అయింది చూడండి. రెడీ అయిపోయింది పాకం. ఇప్పుడు మనకు అరిసెలకు ఇప్పుడు మనం దింపి పిండి పోసుకుందాం. మీకు ఇష్టమైతే ఇప్పుడు వడబోసుకోవచ్చు అండి, పాకాన్ని కూడా వడబోసుకుంటారు ఇష్టమైతే. నాకైతే అవసరం లేదు, నేనేం వడబోసుకొని మంచి బెల్లం వేసుకున్నా కాబట్టి నాకు అవసరం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు వడబోసుకోవచ్చు. మరొకసారి చూపిస్తున్నాను చూడండి. నీళ్ళల్లో ఇట్లా వేసినాం కదా మనం, ఈ పాకం కాడనే పోతుంది అరిసెలు. ఇట్లా ఇగో మంచిగా ఒక దగ్గరికి బాల్ లాగా వస్తుంది చూసిరా. ఇంతే, ఇది ముఖ్యమైన ఘట్టం. పాకం సరిగా లేకపోతే అరిసెలు సరిగా రావు. దింపేసుకుందాం. ఇక ఓకే, ఇలాచి పౌడర్ వేసుకుంటున్నా. నెయ్యి, మీకు ఇష్టమైతే నువ్వులు కూడా వేసుకోవచ్చండి. మనం పిండి వేసుకుందాం. ఇక నువ్వులు వేసుకుంటారు ఇష్టమైన వాళ్ళు, నేనైతే వేసుకోవట్లేను. ఇట్లా కొంచెం 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 పోసుకుంటా కలుపుకోవాలి. దీనికైతే ఇద్దరు ఉండాలండి, నాకు కనుక లేరు కాబట్టి ఎవరు సాయం లేరు, నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. కానీ కంపల్సరీగా ఇద్దరు ఉండాలి దీనికి. నేనే పోసుకుంటున్నా, నేనే కలుపుకుంటున్నా. మీరు కొద్దిగా పొడి పిండి పక్కకు పెట్టుకోండి, మీకు ఏమైనా లూజ్ ఇట్లా అనిపిస్తే తర్వాత పోసుకోవచ్చు. అంతా పోసుకున్నా, నేను ఏం పక్కకు పెట్టుకోలేదు. దీన్ని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇక ఉండలు గిండలు ఏమి ఉండదు ఇలా. అరిసెలు కొంచెం కష్టమేనండి, ఎంత వంట చేసి వచ్చిన వాళ్ళకైనా కూడా, కానీ నేర్చుకుంటే మాత్రం బాగుంటాయి.
ఈ ఉండలు పోయి తెల్లగా కనపడుతున్నాయి చూడ, అవి మొత్తం పోయేదాకా కలుపుకోవాలి. పాకం రెడీ అయిపోయింది కదా. ఇంకా చూడండి, మనం ఇట్లా చేసుకుంటే లడ్డులాగా మంచిగా రావాలి. ముద్దకు నూనె పోసి, నూనె వేడవుతుంది, నూనె చేసుకుందాం. పాకం అయితే మంచిగా అయ్యింది. ఓకేనా. నువ్వు ఇష్టం ఉంటే నువ్వులు చల్లుకోవచ్చు. మా బాబు తినడు కాబట్టి నేను వేయట్లేదు. ఓకేనా. నువ్వులు తింటాడు కానీ ఇట్లా తినడు. నువ్వులు తింటాడు, నువ్వుల పట్టీలు అట్లా, కానీ ఈ టైప్గా నచ్చదని వేయట్లేదు. ఓకేనా అండి. మీకు ఇష్టమైతే వేసుకుంటే బాగానే ఉంటాయి. తెల్ల నువ్వులు అయినా నల్ల నువ్వులైనా. నూనె వేడవుతుంది మంచిగా. ఇప్పుడు ఒత్తుకుందాం. ఇప్పుడు కొంచెం తీసేసుకుందాం. ఛార్జ్ పెట్టి డాడీ ఫోన్ 20 మినిట్స్ ఎక్కేస్తుంది. 24 ఉంది. సరే నువ్వు వస్తా డాడీ ఫోన్ పడుతుంది. చూడండి ఎంత మెత్తగా, ఎంత సాఫ్ట్గా వస్తున్నాయి. ఇవేనండి అరిసెలు. ఓకేనా. మంచి పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే ఇట్లా మంచిగా వస్తాయి నీట్గా. చాలా నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా. పాకం ఎలా చూసుకోవాలి, ఇట్లా కలుపుకోవాలి, అన్నీ చేసినా కదా. ఓకేనా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఉంటే షేర్ చేయండి.